హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం. సో ఈరోజు నేను ఫ్రాంక్ఫర్ట్ సిటీకి వెళ్తున్నాను, ఓల్డ్ సిటీ. అండ్ అక్కడ మంచి ఫుటేజ్ తీసి పెడదామని ప్లాన్ చేస్తున్నాను. వెదర్ బాగుంది. సో హోప్ఫుల్లీ అక్కడ కూడా కొంచెం చల్లగా ఉండదు అనుకుంటున్నాను, రివర్ సైడ్. అండ్ ఆన్ ద వే నేను కొన్ని ఆటోబాన్ అది వీడియోస్ తీస్తుంటాను ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ. సో తప్పకుండా నా ఛానల్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే ఇగోండి కార్ రెడీగా ఉంది, మన కారు. సో దీనిలో ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళాక ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ, బాయ్. మెయిన్ రోడ్ మీద ఉన్నామండి మనం, ఇంకా లోకల్ రోడే అంటారు ఇది. అక్కడ దూరంలో మీకు ఈకే కనిపిస్తుంది కదా, మనకి హైదరాబాద్లో ఉంది, ఇండియాలో కూడా ఒక ఈకే ఉంది, మెక్డీస్ ఉంది, మెక్డొనాల్డ్స్. ఆటోబాన్ అంటే ఇక్కడ హైవే అంటే ఇక్కడ మనం ఆటోబాన్ అంటారు అన్నమాట. ఆటోబాన్ ఎక్కడానికి అగోండి అక్కడ ఫ్రాంక్ఫర్ట్ 66 అని చూపిస్తుంది బోర్డు. బేసికలీ మనకి స్పీడ్ లిమిట్ అన్నది ఉండదు. చూపిస్తాను స్పీడ్ లిమిట్ ఉండదు అన్నది, ఎంత స్పీడ్ వెళ్తారు ఇక్కడ, కార్స్ ఎంత స్పీడ్లో వెళ్తారు అన్నది మీరు క్లియర్గా చూడొచ్చు. ఫ్రాంక్ఫర్ట్ కనిపిస్తుంది కదా, ఆటోబాన్ ఎక్కడానికి వెళ్తున్న రోడ్ ఇది. ఇంకా లోకల్ రోడ్లోనే ఉన్నాం మనం. సో చూసారా అక్కడ కార్లు ఎంత స్పీడ్ వెళ్తున్నాయో మనకి తెలియదు, కానీ వాళ్ళు అట్లీస్ట్ 200 కిలోమీటర్స్ అంటారు ఇక్కడ జర్నీలో, మైల్స్ కాదు. జస్ట్ 200 తగ్గరండి. సో స్పీడింగ్ లైన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు, నేను మర్జ్ అవుతున్నాను. సో స్పీడింగ్ లైన్ ఎప్పుడు లెఫ్ట్ లైన్ అనమాట, కంప్లీట్ లెఫ్ట్ లైన్ స్పీడింగ్ లైన్. సో నేను స్పీడింగ్ లైన్కి యావరేజ్ స్పీడ్ వెళ్ళిన వాళ్ళు మిడిల్ లైన్లో ఉండాలి, కంప్లీట్ స్లోగా వెళ్ళిన వాళ్ళు కంప్లీట్ రైట్లో ఉండాలి. సో నేను ఇప్పుడు మిడిల్లో ఉన్నాను, ఎందుకంటే మీకు వీడియో తీస్తున్నాం కదా అని. కొంచెం పోయాక నేను స్పీడింగ్ లైన్లోకి వెళ్తాను, అప్పుడు చూద్దరు మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నామా అన్నది. ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళడానికి ఇది హైవే అండి, ఫ్రాంక్ఫర్ట్ సిటీకి. సో నేను ఇప్పుడు స్పీడింగ్ లైన్లోకి వెళ్తున్నా, సిగ్నల్ వేసాను, మర్జ్ అయ్యాను స్పీడింగ్ లైన్లోకి. సాధారణంగా స్పీడింగ్ లైన్లో స్లోగా వెళ్ళకూడదు, కార్లు టెయిల్ గేట్ చేస్తుంటారు. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళంతటి వాళ్ళే లేన్ చేంజ్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే స్పీడింగ్ లైన్ అని వాళ్ళకి తెలుసు, ఇందులో ఉండొద్దు అని. సో ఇప్పుడు నేను స్పీడింగ్ చేస్తున్న ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 200 వరకు టచ్ చేస్తానండి. ఎందుకంటే ఇది స్పీడింగ్ లైన్, ఎంత స్పీడ్ అయినా కొట్టచ్చు. 100కి వెళ్తుంది స్పీడ్, చూసారా 100 స్పీడ్లో వెళ్తున్నాను నేను. అండ్ సడన్గా అగోండి అలాగా స్లో కార్లు ఉంటాయి, ఒక్కొక్కసారి వాళ్ళు సైడ్ ఇచ్చేస్తారు మన స్పీడ్ చూసుకొని. అండ్ ఆటోబాన్ అంటారండి, హైవే అన్నట్టు మాట. స్పీడింగ్ లేని బోర్డ్ అంటే స్పీడ్ అనేది ఎక్కడ కనిపించదు కాబట్టి మనం ఎంత స్పీడ్ అయినా కొట్టచ్చు. ఒక్కొక్కసారి ల్యాంబోర్గిని, ఫెరారీ, స్పోర్ట్స్ కార్స్ అండి ఏం కాకుండా వాళ్ళు 300 కూడా కొడతారు ఈ రోడ్లలో. మనం ఇలా చూసే లోపలే కార్ అంత దూరం వెళ్ళిపోతుంది, కళ్ళు సైడ్లో కూడా కనిపించదు. అంత మంచి ఆటోబాన్ అండి ఇవి. ఇంకోటి ఏంటంటే కారు స్లిప్ అవ్వడం అది అన్నది ఎప్పుడు ఇక్కడ చూడలేదండి. ఇంత స్పీడ్ కొట్టినా మనం కారు ఇలా చిన్నది ఊగడం, షేక్ అవ్వడం, లేకుంటే ఏంటి మన భయం వేస్తారే తిరబడిపోతుందేమో, అలాంటిది ఏమి ఉండదు. మరి జర్మన్ టెక్నాలజీ రోడ్స్ ఎలాగే వేసారో తెలియదు కానండి, ఫుల్ చాలా స్పీడ్ కొడతారు. ఇక్కడ మీరు చూసినా ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా బైకులు దిగుతాయండి. అబ్బాబ్బాబ్బా అస్సలు చాలా బాగుంటుంది. నేను ఆన్ ద వే చెప్పినట్టు ఫ్రాంక్ఫర్ట్ సిటీకి వెళ్తున్నా. మన ఇంటి నుంచి ఫ్రాంక్ఫర్ట్ సిటీకి ఒక 16-18 కిలోమీటర్స్. అండ్ అప్పుడే మనం హాఫ్ ఆఫ్ ద వే వచ్చాం. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ మంచి ఫుటేజ్ తీసి పెడతాను. ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు హైవే మీద డ్రైవ్ చేసుకొని వచ్చి ఇక్కడ కొంచెం స్లో అయ్యాను నేను, ఎందుకంటే వీడియో తీస్తున్న మనకి బాగా ఫుటేజ్ కనిపించాలని చెప్పి స్లోగా వెళ్తున్నా. అంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయండి, ఉండదు అని కాదు, ఉంటుంది. ఏరియాస్ బట్టి వీళ్ళు స్పీడ్ లిమిట్స్ పెడతారు అనమాట. అంటే రద్దీగా ఉన్న రోడ్డు లాగా అనిపిస్తే అక్కడ 120 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. రోడ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు 80 స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. కానీ ఆ 80 స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయలేదు అంటే మాత్రం మనకి టికెట్ పడుతుంది. స్పీడ్ లిమిట్స్ ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆటోబాన్స్ అంటే హైవే, ఫ్రీవే అంటారు, వాటి మీద స్పీడ్ లిమిట్ ఉండదు. స్పీడ్ లిమిట్ లేని చోట మాత్రం చాలా డ్రైవ్ చేసుకొని చాలా దీనిగా వెళ్తారు జనాలు. అండ్ మనం ఆల్మోస్ట్ ఫ్రాంక్ఫర్ట్ రీచ్ అవ్వడానికి కొంచెం ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల మీకు జస్ట్ ఇలాగా
చూపిద్దాం అంటే ఎలాగా డ్రైవ్ చేస్తారు. ఇక్కడ స్టీరింగ్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, ఇండియాలో మనకి రైట్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది, సేమ్ లైక్ యూఎస్ఏ. అండ్ అదే ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే మీరు చూసారు. ఇన్ కేస్ ఇంకా మీకు చూడాలి ఆటో, ఇది జస్ట్ నేను చాలా స్మాల్ స్ట్రెచ్ అండి కొట్టిన స్పీడు. A5 అని ఒక ఆటోబాన్ ఉంటుంది, A3 అని ఉంటుంది, A6 అని ఉంటాయి. సో ఈ ఆటోబాన్స్ ఏంటంటే మనకి స్పీడ్ లిమిట్స్ ఉండవు మ్యాక్సిమం. ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ అయితేనే 80 స్పీడ్ లిమిట్ ఉంటుంది తప్ప నార్మల్గా అయితే స్పీడ్ లిమిట్స్ ఉండవు. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది కార్లోనే డ్రైవ్ చేసుకొని ఊర్లన్నీ తిరుగుతుంటారు అన్నమాట. జాబ్ చేసిన వాళ్ళు కూడా జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ కార్లోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ ఇస్ నథింగ్ అండి ఇక్కడ స్పీడ్ లిమిట్కి. మాట ఇక్కడ ఆటోబాన్స్ దాని తగ్గట్టే చాలా డ్రైవింగ్ కూడా అందరూ చాలా పద్ధతిగా చేస్తారు. స్పీడ్ వెళ్ళవలసిన స్పీడ్ వెళ్తారు, స్లో వెళ్ళవలసిన స్లో వెళ్తారు, స్లోగా వెళ్ళవలసిన వాళ్ళు రైట్ లైన్లో మెయింటైన్ అవుతారు, స్పీడ్ వెళ్ళవలసిన వాళ్ళు లెఫ్ట్ లైన్లో మెయింటైన్ అవుతారు. ఇప్పుడు నేను ఎక్కడ స్పీడింగ్ లేనే కాకపోతే లెఫ్ట్లో ఉన్నాను, నా వెనకాతలు ఎవరో ఎక్కేస్తున్నాడు, ఒక్క నిమిషం ఉన్నాను, నేను సిగ్నల్ వేసి రైట్ లైన్కి వచ్చేస్తాను. మీరు చూస్తే ఒక కార్ వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి పక్క నుంచి, వైట్ కారు చూసారా, వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే స్లోగా వెళ్తే మనకి టైల్ గేట్ చేస్తారు, మన వెనక ఎక్కేస్తుంటారు అనమాట. చేస్తే రైట్ లైన్లో ఉన్న సేఫ్టీ. సో అదండి. ఓకే, ఫ్రాంక్ఫర్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళాక నేను ఫుటేజ్ తీసి పెడతాను మళ్ళాను. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, సిటీలోకి వచ్చాం కాబట్టి లిమిట్స్లో 50 జోన్ ఉంది స్పీడ్ లిమిట్. సో 50 దాటితే మనకి కెమెరాస్ ఉంటాయి ఇక్కడ, ఎక్కడ ఉంటే మనకు తెలియదు కానీ ఫోటో తీస్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్తాం. సో ఇప్పుడు నేను 50 మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్ లిమిట్. అండ్ మీరు ఆ ఎదురుగా చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ, సో అది ఫ్రాంక్ఫర్ట్ సిటీ అనమాట. ఫ్రాంక్ఫర్ట్ సిటీ డౌన్ టౌన్ అంటారు, ఫ్రాంక్ఫర్ట్ సిటీ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ. సో ఐటీ ఉంటుంది, బిజినెస్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ట్రేడింగ్స్ ఉంటాయి, అన్నీ జరుగుతాయి అక్కడ. మన ఎదురుగా చూడండి కియా షోరూమ్, అది యాక్చువల్లీ కియా షోరూమ్ పక్కన ING-DIBA బ్యాంకు, తర్వాత మ్యారియట్ హోటల్, ఇంకా ఏవో ఉన్నాయి బిల్డింగ్స్ ఇక్కడ. మీరు ఇంకా అలా స్ట్రైట్గా చూస్తే అన్నీ చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఒక పెన్సిల్ టవర్ అంటారు ఒక బిల్డింగ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. అది పెన్సిల్ షేప్లో ఉంటుంది అన్నమాట, అందుకే పెన్సిల్ టవర్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫ్రాంక్ఫర్ట్ సిటీలోనే ఉన్నామండి. సో సిటీ లిమిట్స్ కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయాలి. ఈ స్పీడ్ లిమిట్ కాబట్టి 50లోనే వెళ్తాం. మనకి వీడియోస్ కూడా మంచిగా వస్తాయి. సో పెన్సిల్ టవర్ అన్నది చెప్పాను కదా రైట్ సైడ్లో వస్తుంది. దాని తర్వాత ఈ బిల్డింగ్ నెక్స్ట్ అనుకుంటా పెన్సిల్ టవర్ వస్తుంది. సిటీ అండి ఫ్రాంక్ఫర్ట్ సిటీ. వెదర్ కొంచెం ఇక్కడ క్లౌడీగా ఉంది కానీ బాగానే ఉంది, టెంపరేచర్ 14-15 డిగ్రీస్ ఉంది. అండ్ అక్కడ చూసారా పెన్సిల్ టవర్ ఒక పొడుగ్గా కనిపిస్తుంది కదా, పెన్సిల్ లాగా ఉంది షేప్ చూడండి. సో అది పెన్సిల్ టవర్ అంటారు అన్నమాట. అది పెన్సిల్ టవర్. అండ్ చాలా ఐటీ కంపెనీస్ అవి ఉంటాయి అందులో. దీని నెక్స్ట్ అనుకుంటా ఫ్రాంక్ఫర్ట్ మెసే అని ఇంటర్నేషనల్ ఆటో షో అన్నది చాలా ఫేమస్ అండి ఇక్కడ మనకి ఫ్రాంక్ఫర్ట్లో జరుగుతుంది. ఆటో షో అన్నది ఫ్రాంక్ఫర్ట్ మెసే అని. చూసారా సుత్తితో కొడుతున్నాడు, మీరు జాగ్రత్తగా చూస్తే అది స్లో మోషన్లో దిగుతుంటుంది ఆ చెయ్య. సో మిస్ అయ్యి ఉంటారు. సరే నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. ఇక్కడ 50 వెనక మళ్ళీ ఎవరో ఎక్కుతున్నాడు. ఇగోండి రైట్ సైడ్ ఉంది చూడండి, మెసే ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ కార్ షోస్ జరుగుతాయండి, చాలా బాగుంటాయి. మొత్తం ఫ్యూచర్లో దిగవలసిన కార్లన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఆ ఫ్రాంక్ఫర్ట్ మెసే అనే దాంట్లో ఆటో షో జరుగుతుంది, చాలా బాగుంటుంది. అన్ని బ్రాండ్స్ వస్తాయండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ అక్కడే ఉంటాయి కార్లన్నీ. సో అక్కడ మీరు లెఫ్ట్లో చూస్తే మన ఇండియన్ కౌన్సిలేట్, మీరు అక్కడ చూడండి మన జెండా కనిపిస్తుంది, ఇండియా జెండా. సో అది కౌన్సిలేట్, ఇండియన్ కౌన్సిలేట్ మాట. అక్కడ మనకు పాస్పోర్ట్స్ కానీ వీసా కానీ ఏమైనా కావాలంటే అక్కడికే వస్తాం మేము ఫ్రాంక్ఫర్ట్కి. రోడ్డు మధ్యలో ట్రామ్స్ ఉంటాయి, ఒకసారి కన్ఫ్యూజన్ అయ్యి మనకి భయం కూడా వేస్తుంటుంది, అవి వస్తుంటాయి మీదకి. సరే కదా, ఇది డౌన్ టౌన్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి, హై రైజ్ బిల్డింగ్స్ అలాంటివి, స్కై లైన్స్ కానీ అలాంటివి, స్కై వాక్స్ అంటారు. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది, మంచి లైటింగ్స్ వాటితోని. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం.
హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే మన గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. బట్ నేను ఏంటంటే మీకు ప్రతిదీ చూపిద్దాం, వాయిస్ ఓవర్ ఇద్దాం అని చెప్పి చేస్తున్నా. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మనం వెళ్తున్న ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ అనేది చాలా బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళాక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మంచి వీడియో ఫుటేజ్ అది క్యాప్చర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండి. ఓకే, బాయ్. ఆ లెఫ్ట్లో యూరో సింబల్ కనిపిస్తుంది చూసారా, స్టార్స్తోని కనిపిస్తుందా యూరో సింబల్. సో ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్లోని చాలా పెద్ద మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగో ఇక్కడ జర్మనీకి అది ఆర్బీఐ అనమాట, యూరో క్లియరింగ్ బ్యాంక్ అంటారు. ప్రెస్టీజియస్ బిల్డింగ్ అండి అది. మన జర్మనీ అంతా ఫైనాన్షియల్ అన్ని ట్రాన్సాక్షన్స్ అవి అన్నీ అక్కడే జరుగుతాయి. చాలా సెక్యూర్డ్ ప్లేస్ అది, మనం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు అందులోకి. కాకపోతే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకోవచ్చు. నేను ట్రై చేస్తాను వెళ్ళి చూడడానికి, వీలైతే అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. బట్ మనకి ఇండియాలోని ఆర్బీఐ అంటాం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంత ఇంపార్టెంటో జర్మనీకి ఇది కూడా యూరో క్లియరింగ్ బ్యాంక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అదే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాం. సో థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, కార్ పార్కింగ్లో పెట్టాను. మనది F10. ఇది పార్కింగ్ గరాజ్ అనమాట. సో ఇప్పుడు బయటికి వెళ్ళి మిగతా వీడియోస్ తీద్దాం. ఓకే, సీ యూ దేర్, బాయ్. పార్క్ చేస్తాం కదా కారు, వెళ్తున్నాం బయటికి కింద నుంచి. ఇది ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ అండి. ఇక్కడ మనకి ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి ఇందులో. ఈ ఏరియాలో చాలా షూటింగ్స్ జరిగాయి, హిందీ మూవీస్, తెలుగు మూవీస్, ఇంగ్లీష్ మూవీస్, ఇలాంటివి చాలా షూటింగ్ జరిగాయి. సో లెవెల్ 2లో పెట్టినాం కదా పార్కింగ్. ఇప్పుడు లెవెల్ 1లో ఉన్నాం. ఇప్పుడు బయటికి ఎగ్జిట్ అవుతున్నాం. కొంచెం డార్క్ అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్స్ అయ్యి కొంచెం. ఇక్కడ చాలా క్లౌడీగా ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఆల్మోస్ట్ వచ్చాం. సో ఇదండి ఓల్డ్ సిటీ, ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ ఇది. ఇక్కడ చూస్తే మీరు చాలా బాగుంటుంది. జనాలు చూసారా క్రౌడ్ ఎలాగుందో, అంతా చాలా లైవ్లీగా ఉంటుంది. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసి World War II నుంచి సర్వైవ్ అయిన బిల్డింగ్స్ ఇవన్నీ. చాలా ఓల్డ్ సిటీ టౌన్ ఇది. సో అంబులెన్స్ వెళ్తుంది అక్కడ, చాలా బాగుంటుంది. ఇది ఫ్రాంక్ఫర్ట్ సిటీ ఓల్డ్ టౌన్ అంటారు కదా. యా, ఫ్రాంక్ఫర్ట్ సిటీ ఓల్డ్ టౌన్. ఆ బిల్డింగ్స్ చూడండి చాలా బాగుంటాయి. చాలా మూవీ షూటింగ్స్ జరిగాయండి ఇక్కడ ఈ ఏరియాలోని. మంచి టూరిస్ట్ ప్లేస్, అందరూ వస్తుంటారు ఇక్కడికి. సో చూడండి అక్కడ బెలూన్స్ ఇవి చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా అండి, చిన్నప్పుడు సర్ఫ్ వాటరు ఒక మగ్గులో సర్ఫ్ వాటర్ కలుపుకొని గోల్డ్ స్పాట్ తాగినప్పుడు మనకి స్ట్రాస్ ఇస్తుంటారు. ఆ టైంలో చిన్నప్పుడు ఆ స్ట్రాస్ పట్టుకొని ఆ సర్ఫ్ నీళ్ళని ముంచి ఇలా ఊదితే బుడగలు వచ్చేవి. సో ఇవి చూస్తే నాకు అదే గుర్తొస్తుంటుంది. కానీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, చిన్న పిల్లలు. ఇక చూడండి ఇతను పేలుస్తున్నాడు, చూసారా, ఆ ఆనందంగా హక్తే లేదు. సో అలాగా పెద్ద చిన్న పిల్లగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి ఇక నేను చెప్పాను కదా ఇందాక సర్ఫ్ నీళ్ళని, ఇక వాడు అదే చేస్తున్నాడు. చూడండి ముంచాడు, ఇప్పుడు తీస్తాడు చూడండి. వావ్, చూడండి ఎంత పెద్దది వచ్చిందో బెలూన్ బుడగలు, చూసారా, చాలా పెద్దది ఇస్తున్నాడు. చూడండి అది వెళ్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. చూడండి కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం పూట ఇలా పేరెంట్స్ అంతా పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పెద్దోళ్ళు పిల్లలు అందరూ
ఇక్కడ కొంచెం ఈవినింగ్ అయితే డ్రింక్స్ కూడా ఉంటాయండి. అక్కడ అటు సైడ్ అక్కడ కూర్చున్నారు చూసారా సీనియర్ సిటిజన్స్. సో అదంతా డ్రింక్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు బియర్లు పట్టుకొని సాయంత్రం పూట. ఇప్పుడు చూడండి ఇతను బాగా ఇచ్చేస్తున్నాడు. యా చూడండి ఎన్ని బెలూన్స్ వచ్చాయో. సో ఎన్ని బెలూన్స్ బుడగలు బాబుల్ చూసారా. సో అదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అక్కడ చిన్న ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. బబుల్స్ బుడగలు మనం చిన్నప్పుడు చేసినవి. సో ఇప్పుడు రివర్ సైడ్ వెళ్తానండి నేను, వాక్ చేస్తున్నాను. మనకి చాలా రెస్టారెంట్స్, చాలా క్రౌడ్ ఉంది. ఎందుకు ఈరోజు నాకు అర్థం కావట్లేదు. మేబీ వెదర్ బాగుండడం వల్ల అనుకుంటా. మీరు చూసారా చాలామంది జనాలు, చాలా క్రౌడీ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటారని. సాధారణంగా సండే కదా తక్కువ ఉంటారు అనుకున్నాను, కానీ చాలా అది చూడండి డాగ్. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. సో పాపం అక్కడ కూర్చొని తను మ్యూజిక్ చేస్తున్నాడు. ఇదేదో కన్స్ట్రక్షన్ అవుతుందండి వర్క్. ఇది చెప్పాను కదా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవి. సో అప్పుడప్పుడు ఏదైనా చిన్న క్రాక్ లాగా ఏదైనా రెనోవేషన్ చేయాలన్నా మొత్తం ఇలా కట్టేస్తారన్నమాట. బయటకు మట్టి రాకుండా, సౌండ్ రాకుండా చాలా నీట్గా చేస్తారు. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అండి. ఇక్కడ ఇంకో కుక్క ఉంది చూడండి, నమస్తే చేస్తున్నారు వాళ్ళు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది చాలా మూవీస్లో ఉన్న బ్రిడ్జ్. అది మన దానికి ఒక చరిత్ర కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. చాలా మూవీస్లో షూట్ చేశారు అక్కడ. మన తెలుగు మూవీ నాకు తెలిసి నాని మూవీ ఒకటి షూట్ చేశారు అక్కడ, వరుణ్ తేజ్ మూవీ షూట్ చేశారు, నాగ చైతన్యది షూట్ చేశారు. సో ఇలాగా ఉందన్నమాట సిటీ డౌన్ టౌన్. అండ్ నేను ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాక మీకు ఒక సర్ప్రైజెస్ ఉంటాయి, నేను చూపిస్తాను. వెయిట్ చేయండి. సో ఇప్పుడు మన రోడ్ క్రాస్ చేసి వచ్చాం, అట్నుంచి ఇటు సైడ్కి వచ్చాం. కూడా జనాలు బాగానే క్రౌడీగా ఉన్నారు. సో చూస్తే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం. ఇక్కడ వాక్ చేస్తున్నా. ఫ్రాంక్ఫర్ట్ సిటీ మీకు ఎలాగ నచ్చిందా లేదా, మీరేమనుకుంటున్నారు? సో ఇవన్నీ చెప్పండి చూసి. తప్పకుండా నేను వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ మీదకి. ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ డౌన్ టౌన్. సో ఇది రివర్ సైడ్ అంటారు. ఈ రివర్ సైడ్ ఏంటంటే చాలా ఫేమస్ మాట. ఇక్కడ ఏమైనా ఈవెంట్ మన ఇండియన్ది కూడా ఒక్కొక్కసారి జరుగుతుంటుంది, కమ్యూనిటీది. ఇండియన్ ఫెస్ట్ అంటారు, చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ ఇవి షిప్స్ అండి, అలా సిటీ అంతా ఆ రివర్ సైడ్ అంతా తీసుకెళ్ళి తిప్పుతుంది మొత్తం. సో ఈ బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఈ బ్రిడ్జ్ చాలా మూవీస్లో ఉంది. చాలా బాగుంటుంది. అయితే బ్రిడ్జ్కి ఒక హిస్టరీ ఉందన్నాను కదండి. ఇది యాక్చువల్లీ లవర్స్ బ్రిడ్జ్ అంటారంట. సో ఇక్కడ మీరు ఇక్కడ బ్రిడ్జ్కి చూస్తే ఇలాగా తాళం కప్పలు వేసి మీరు చూస్తే, సో ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాక్స్ ఉంటాయి. అంటే గుత్తులు గుత్తులుగా తాళం కప్పలు వేసి ఉంటాయి. ఇలా పేరు రాస్తారన్నమాట. యామీ గెరెట్ అంట, టీ లవ్ ఎస్ అంట. అండ్ ఇది చూడండి 2022 కానీ ఇంకా చాలా ఓల్డ్ కూడా ఉంటాయి. 2020లో ఇది 2017 ఇది.
చూసారా ఇలా పేర్లు రాసి లాక్ చేసి తాళం కప్పలు వేసి ఆ తాళం చేతిలో ఈ రివర్లో వేసేస్తారండి. ఇక్కడ లాక్ చేసి దానిలో పాడేస్తారు. మరి ఇలాగ లవర్స్ బ్రిడ్జ్ ఏదో అంటారంట అండి. ఇగోండి ఇలా లవ్ సింబల్స్ అవి ఉంటాయి, ఇలా లవ్ సింబల్స్ ఉంటాయి. ఇది 2015లోది అండ్ ఇది 2016లోది. మన ఇండియన్ పేర్లు కూడా కనిపిస్తాయండి, నేను చూశాను. మన ఇండియన్ పేర్లు కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంటాయి చాలా. సో బేసికలీ ఇదండి ఈ బ్రిడ్జ్ ఎంత లాంగ్ ఉందో. నేను ఈ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు వెళ్తాను. సో ఎంత లాంగ్ ఉందో రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా అన్నీ లాక్ చేసే ఉన్నాయి. చూసారా, చూడండి మొత్తం చాలా ఓల్డ్ కూడా ఉంటాయండి. ఇగోండి జంగు పట్టినవి కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా, ఇవి చాలా ఓల్డ్. ఇవి తాళం కప్ప నొక్కి అందులో ఇసిరేస్తారు. ఇక్కడే కొనుక్కోవచ్చు కూడా మనం తాళం కప్పలు అవి ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, అమ్ముతారు యాక్చువల్లీ. ఇప్పుడు లేడు అతను, ఇక్కడ ఒక షాప్ లాగా పెట్టుకొని అమ్ముతాడు అన్నమాట. అక్కడే కొనుక్కొని మనం అక్కడే పేరు అది రాసి ఎన్గేవ్ అంటారు కదా, సో అది చేసి పాడేస్తారు అన్నమాట. ఇదండి ఫ్రాంక్ఫర్ట్ సిటీ. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్, ఎందుకంటే మంచి యాక్టివిటీస్ జరుగుతుంటాయి, మ్యూజిక్స్, డ్యాన్సెస్. సో ఇదండి ఎలా, సో చూసారా వాళ్ళు మ్యూజిక్ వాయిస్తున్నారు కదా, మనకు నచ్చితే డబ్బులు ఇవ్వచ్చు అన్నమాట, టిప్. చూసారా ఇవన్నీ తాళం కప్పులు మొత్తం ఒక డిజైన్ లాగా ఉంటుంది. మొత్తం అంతా చూస్తే ఒక డిజైన్ లాగా ఉంటుంది అంతా. నేను ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు వెళ్ళి చూపిస్తాను మీకు. బ్రిడ్జ్ అవతల ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ అండ్ బ్రిడ్జ్ అవతల కూడా ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీనే. ఏమంటే ఇదంతా ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ టౌన్, ఓల్డ్ సిటీ అంటారు, కానీ చాలా ఇక్కడ ఇవన్నీ చూసారా లాక్స్ అన్నీ. సో ఇప్పుడు నేను ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు సైడ్ వస్తున్నాను అనమాట అంతాను. చూడండి అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు. సైడ్ అంటారు అన్నమాట ఇదంతాను. ఇక్కడ మనకి ఫెస్ట్ జరుగుతుంటాయి, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్, చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ మీద చాలా షూటింగ్స్ జరిగాయండి, తెలుగువి, హిందీ, ఇంగ్లీష్ కూడా. ఇంగ్లీష్ ఏమో తెలియదు కానీ మన తెలుగు సినిమాలు నేను చూసినంత వరకు ఈ బ్రిడ్జ్ మీద చాలా జరిగాయండి. సాధారణంగా న్యూయార్క్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద చేస్తుంటారు షూటింగ్స్, బట్ మనకి యూరప్ సైడ్ షూటింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మీద ఫ్రాంక్ఫర్ట్ సిటీ. అండ్ అక్కడ ఆ ట్రీ చూసారా, నేను ఆ ట్రీ తీద్దామని చూస్తాను, ఎంత బ్యూటిఫుల్ ఉందో పువ్వులతోని. మళ్ళీ నార్మల్గా అదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఉన్నాం ఇప్పుడు, అటు నుంచి ఇటు వచ్చామన్నమాట. అండ్ ఇది ఎండ్ అండి. ఇక్కడ ఎండ్ అంటే ఇది బ్రిడ్జ్ వరకే ఎండ్, బట్ సిటీ పరంగా ఇంకా చాలా చాలా పెద్ద ఉంది. ఇప్పుడు ఇది ఇటు చూస్తే మళ్ళీ అదర్ సైడ్ అనమాట. మనం ఇప్పుడు బ్రిడ్జ్ దాటుకొని వచ్చాం కదా, ఓల్డ్ సిటీ. అండ్ ఈ బిల్డింగ్స్ కూడా మీరు చూస్తే చాలా ఓల్డ్ అండి. అక్కడ దగ్గరికి వెళ్తే దాని ఇయర్ ఉంటుంది 1916 అని, 1947 అని అలాగ ఉంటాయన్నమాట. సో వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ ఇవి. ఓల్డ్ సిటీ ఫ్రాంక్ఫర్ట్, చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ టు లివ్. రెంటల్ హౌసింగ్ కొనుక్కుందామన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఫ్రాంక్ఫర్ట్ సిటీ ఉంది. అండ్ చాలా వీకెండ్స్ వస్తే మంచి ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి. సో చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఉండడానికి, ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉంటామని. అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది జర్నీలో, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ దానికోసమని చాలామంది దగ్గరలో ఉంటారు అన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో మళ్ళీ మేము అటు వెళ్ళాలన్నమాట, క్రాస్ చేయాలి. సో అటు క్రాస్ చేసాక మళ్ళీ తీస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా నడుస్తుంటే ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది ఇక్కడ, మీరు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుందా? సో ఇది
ఏదో ఈవెంట్ లాగా ఉంది. నేను వెళ్తున్నాను అక్కడికి, క్యాప్చర్ చేస్తాను. అక్కడ మ్యూజిక్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు చూడండి డ్యాన్స్ చేస్తున్నారు ఎంత నీట్గా. సో ఇలా ఉంటుంది అన్నమాట అంతా ఫ్రాంక్ఫర్ట్లో. అది మీకు తెలుసండి, యుక్రెయిన్ రష్యా వార్ అవుతుంది కదా. సో జర్మనీ యుక్రెయిన్ రెఫ్యూజీస్కి ఫ్రీ పాస్ ఇచ్చారు, వాళ్ళు రావచ్చు ఇక్కడికి. సో వాళ్ళదే ఈవెంట్ అనుకుంటాను. సమ్ వైలెన్ అది వాయిస్తున్నారు వాళ్ళే. సో ఇది మెయిన్ రోడ్ అండి. సో కార్స్ అవి క్రాస్ చేస్తున్నారు. అలాగే క్రాస్ చేయకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం క్రాస్ చేస్తున్నాం, అటు ఇటు ఏం కార్లు లేవు. ఇది ఇక్కడ జనాలు చాలామంది పోగయ్యారండి. అక్కడ యుక్రెయిన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, నాకు తెలిసి ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. సో యుక్రెయిన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదండి అక్కడ. సో వీళ్ళ ఈవెంట్ ఏదో జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం, ఉండండి ఒక్క నిమిషం. ఇది సపోర్ట్ టు యుక్రెయిన్ చేస్తున్నారండి. ఐ థింక్ వాళ్ళకి సపోర్ట్ కోసం అనుకుంటాను. సో చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ, చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో సపోర్ట్ టు యుక్రెయిన్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ అందరూ ఏజ్డ్ పీపుల్, మిడిల్ ఏజ్డ్ పీపుల్, యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ సపోర్ట్ టు యుక్రెయిన్ అని ప్రోగ్రామ్ జరుగుతుందండి. చాలామంది జనాలు ఉన్నారు. ఓకే అండి, సో ఇది మనం క్లోజ్ చేద్దాం ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, సో చూసారు కదండి, ఇది ఫ్రాంక్ఫర్ట్ డౌన్ టౌన్, ఫ్రాంక్ఫర్ట్ సిటీ. అండ్ మీకు ఇప్పుడు అంతా చూపించిందంతా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి ఫ్రాంక్ఫర్ట్లోని. ఇంకా సమ్మర్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. వింటర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇంకా చలిగానే ఉంది మనకి ఇక్కడ. నేనంటే జర్కిన్ వేసుకోలేదు, బట్ చాలామంది జర్కిన్స్ వేసుకొని తిరుగుతున్నారు, ఎందుకంటే రివర్ సైడ్ కదా, ఇక్కడ విండ్ వల్ల మనకి చల్లగా ఉంటుంది. అండ్ ఈ చెట్టు కూడా చాలా ఫేమస్ అండి. సో అందుకే చాలామంది ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఈ చెట్టు బేస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్స్కి ఫొటోస్ తీస్తుంటారు అన్నమాట. ఇదే అండి ఫ్రాంక్ఫర్ట్ సిటీ డౌన్ టౌన్. ఐ హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా రీచ్ అవుతాను. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలన్నా నాకు జస్ట్ కామెంట్లో పెట్టండి అండ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అంటే నా వీడియో చూసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము సండే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నుంచి ఇట్టే తిరుగుతున్నాం ఈ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి. హోప్ఫుల్లీ నచ్చుతుంది అనుకుంటున్నాం. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్, ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది ఇప్పుడే, అంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ కాదు. బట్ చూడండి, ఇది ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. నెక్స్ట్ వీడియో ఏంటన్నా నేను చెప్తాను. దెన్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, సార్ కదా ఫ్రాంక్ఫర్ట్ సిటీ. సో మేము అప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు వేరే డైరెక్షన్లోకి వచ్చాం. కార్ ఎక్కడైతే పార్క్ చేసాం అక్కడికి. ఇక్కడ చాలా చల్లగా అవుతుంది వెదర్, సాయంత్రం అవుతుంది. అండ్ మీరు చూసినట్టయితే ఇదంతా ఫ్రాంక్ఫర్ట్ చాలా ఓల్డ్ సిటీ. ఇక్కడ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. అండ్ ఈ బిల్డింగ్స్, నా బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ కూడా ఏదో గవర్నమెంట్ రిలేటెడ్, అందుకే ఆ ఫ్లాగ్స్ అవి ఉన్నాయి అన్నీ. అక్కడ మీరు చూస్తే కనిపిస్తుందా? అక్కడ ఫ్లాగ్స్ చూసారా?
ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఉంది, డాయిచ్లాండ్ ఫ్లాగ్ ఉంది, యూరోపియన్ ఫ్లాగ్ ఉంది. ఇది బేసికలీ ఓల్డ్ సిటీ అండి, ఫ్రాంక్ఫర్ట్ ఓల్డ్ సిటీ. మీకు నేను చూపిద్దాం అనుకున్నది ఈ వీకెండ్ పాసిబుల్ అయింది నాకు. డెఫినెట్గా నాకు కామెంట్స్లో పెట్టండి అండ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో నేను ఇప్పుడే చెప్తున్నా ఏంటి అంటే, మా ఫ్రెండ్ వాళ్ళు టెస్లా 2024 కార్ తీసుకున్నారు, ఎస్ మోడల్ కోసం చిన్న రివ్యూ లాగా. అండ్ ఆల్సో కార్ ఎలా పరిగెడుతుంది ఆటోబాన్ మీద, దానికి ఏమున్నాయి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇవన్నీ చెక్ చేద్దామని. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అందరూ. ఓకే.